దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఏపీలో రాజకీయం రసాభాసాగా మారింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు వాళ్ళ అలజడి, వాళ్ళ రాజకీయ రౌడీజం ఏపీలో స్పష్టంగా కనబడుతుంది. అతి త్వరలో ఏపీ మాజీ మినిస్టర్, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా, డైమండ్ రాణి రోజా గారు అతి త్వరలోనే వైసీపీ నాయకుల ఖాతాలు అంటే జైల్లో వెళ్లబోతున్నారు. ఎప్పటికా వైసీపీ నాయకులు గతంలో వాళ్ళు చేసిన దరిద్రాలు, వాళ్ళు చేసిన పాపాలు ఎప్పుడు అనుభవిస్తున్నారు. అదే కోవాలో కూడా అదే ఖాతాలోకి డైమండ్ రాణి రోజా గారు కూడా చేరబోతున్నారు. గతంలో ఆడుదామాంధ్ర అని అలజడి సృష్టించారు. మరి ఆడుదామాంధ్రలో క్రీడాకారులు ఎంత ఆడారో తెలియదు, కానీ మన డైమండ్ రాణి రోజా మాత్రం బాగానే ఆడిందంట. మరి ఏ ఆట అనుకున్నారు? అది అవినీతి ఆట. ఆడుదామాంధ్రలో కూడా అవినీతి అక్రమాలు చేసిన ఘనత మన వైసీపీ నాయకులు దక్కుతుంది. ఆడుదామాంధ్రని మరి క్రీడాకారులు ఆడతారు అనుకున్నారు, ప్రజలు ఆడుతున్నారు, కానీ రాజకీయ నాయకులు అందులో మన రోజా హస్తం చాలా పెద్దదంట. మరి చేతివాటమే పెద్ద. ఇప్పటికే ఈమె పైన, రోజా గారి పైన టీటీడీలో టిక్కెట్ల వివాదం, అంటే టీటీడీ టికెట్లను పక్కదారి పట్టించి అక్కడ కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని ఈమె పైన గతం కూడా కేసు నమోదు చేశారు. అయితే రీసెంట్గా ఈమె పైన ఈ కేసు కూడా నమోదైందంటే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆడుదామాంధ్ర కేసులో, అంటే ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రోగ్రాంలో కూడా వైసీపీ నేత, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా చేతివాటం చాలా పెద్దగా ఉందంట. మరి ఆ చేతివాటం ఎంత పెద్దగా ఉందో తెగాలంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలని టీడీపీ నాయకులు ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మరి అందరిలాగా వైసీపీ నేతల్లాగా రోజా రాణి కూడా త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారంటే ఖచ్చితంగా ఉన్నాయి. మరి మనం చేసిన పాపాలు, మనం చేసిన ఘనకార్యాలు అలాంటివి కదా. ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేద్దామని ఆలోచనతో వస్తారు, కానీ రాజకీయంలోకి వచ్చి ప్రజాసేవ ముసుగులో ప్రజలను దోచుకున్నారు. అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆడుదామాంధ్ర అన్నావు, వాళ్ళు ఆడారో లేదు తెలియక రోజా మాత్రం గట్టిగానే ఆడిందంట ఆడుదామాంధ్రలో. అయితే ఏపీ మాజీ మంత్రి రోజాపై త్వరలో కేసు నమోదు కానుందా? వైసీపీ నేతలాగే ఆమెపై కూడా జైలు వెళ్ళనుందా? ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో ఆడుదామాంధ్ర పోటీలో రోజా భారీగా అవినీతి పాల్పడ్డారని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. ఆ లెక్కలు బయటికి తీయాలని, అందులో సంబంధం ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని యోచిస్తున్నట్టు, దీనిపై త్వరలో అధికారులు దర్యాప్తు కూడా చేపట్టబోతున్నారంట. ఈ దెబ్బతోటి మన రోజా అంటే, అమ్మ రోజా గారు, మీరు పవన్ కళ్యాణ్ని ఫ్లవర్ స్టార్ అంటారు కదా, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి మీ గతమేంటో. మీ పేరే రోజా అంటే ఫ్లవరు. అసలైన ఫ్లవర్ మీ దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళ ఫ్లవర్ అంటే కరెక్ట్ కాదు కదా. మనం ఒక్క వ్యక్తిని అనే ముందు మన వెనకాల ఏముందో మనం చూసుకోవాలి ఫస్ట్. మీ పేరులోనే ఫ్లవర్ పెట్టుకొని వేరే వాళ్ళని కరెక్ట్ కాదా అంటే ఇది. ఎందుకంటే మీరు ఆడిస్తామని ఆడుదామాంధ్ర అన్నారు, కానీ వాళ్ళు ఆడిరో లేదు తెలియదు, కానీ వైసీపీ నాయకులు మాత్రం బాగా ఆడారు. ఇంకా ఈమె మీద ఇంకో కేసు ఉంది, టీటీడీ టికెట్ల అంటే వ్యవహారం. ప్రపంచమే గర్వించదగ్గ పుణ్యక్షేత్రం మన తిరుమల తిరుపతి దేవస్థానం, అది ఏపీలో ఉండడం గర్వకారణం. అలాంటి పుణ్యక్షేత్రం మన దగ్గర ఉంది కదా అని ఆ పుణ్యక్షేత్రంలో కూడా పాపాలు చేసిన ఘనత వైసీపీ నాయకులు, అందులో ముఖ్యంగా మన రోజా గారికే దక్కుతుంది. భక్తుల దర్శనార్థం ఇచ్చే టికెట్లమైన కకృతి పడ్డారు ఎంతమంది మీరు. మరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు కదా. మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు కదా. అంటే మీరు గతంలో మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ఆడింది ఆట ఆడుదామాంధ్రలాగా, మీరు ఆడింది ఆట అయింది, మీరు పాడింది పాట అయింది. కానీ మీరు రేపటి రోజు అధికారం కోల్పోతే మిమ్మల్ని ఆడుకునే వాడు ఇంకోటి వస్తాడని మర్చిపోయారు కదా మీరు. లేదు, మేము చేసే అవినీతితోటి, మేము చేసే రాజకీయంతో, మేము చేసే గూండాగిరితోటి మమ్మల్ని ఎదిరించే నాయకుడే లేడు అనుకొని అవినీతి చేశారు, అరాచకాలు చేశారు, గూండాగిరిని సృష్టించారు, రాష్ట్రాన్ని రవణ కష్టంలో మార్చారు. వీటన్నిటినీ కొల్లగొట్టి ఒక నాయకుడు వస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మీరు ఆడదాం అనుకున్నారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఆడించే నాయకుడు ఒకడు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏ ఒక్కడిని వదిలిపెట్టాడు. గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఆ విధంగా, ముఖ్యంగా మన వైసీపీ నేతలు, మన డైమండ్ రాణి చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అందులో లాగి, ఇంట్లో వాళ్ళ మహిళను కూడా లాగి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ రోజా గారికి, డైమండ్ రాణి రోజా గారికి రాజకీయంగా భిక్ష పెట్టిందే టీడీపీ ప్రభుత్వం, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం. రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో ఈమె ఏం మాట్లాడినా తెలుసా,
మీరు ప్రతిపక్ష నేతనా లేకపోతే పనికిమాలిన నేతగా అసెంబ్లీ వేదికగా అన్నారు. మరి ఈమెను ఇప్పట్లో వదిలిపెడతారా? ఖచ్చితంగా రోజాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డైమండ్ రాణి రోజా అసలైన ఫ్లవర్ స్టార్ జైలుకి వెళ్ళాల్సిందే. జైల్లో చిప్పకూడు అంటే తినాల్సిందే. గతంలో భారీగా తిన్నారు అవినీతి తిమింగలంలాగా. ఇప్పుడు జైలు తిండి కూడా రుచి చూడాలి కదా! మరి మీకు అంత ఇష్టమేమో జైలు మీ ఆది నాయకుడే తిన్నారు. మీరు కూడా తినకపోతే ఎట్ట పాపం ఆయన ఫీల్ అవుతాడు కదా! అందుకే ఆడుదాం ఆంధ్రాలో వైసీపీ నాయకుల భాగవతం అతి త్వరలో ఆ చిట్టా మొత్తం బయటికి కక్కించే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్‌ని ఆ ఒక్కరోజు మీరు వదిలిపెట్టి ఉంటే వైసీపీ నాయకులు ప్రశాంతంగా ఉండేటోళ్ళు. ఆ ఒక్కరోజు వైసీపీ నాయకుల పాలిట శాపంగా మారింది. పాపం ఆ ఒక్కరోజు వెళ్ళనీయాల్సింది పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం. రోడ్డు మధ్యలో ఆపేశారు. వేలల్లో జనాలొచ్చారు. జన సమీకరణ జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయని ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారు ఆపారు. అందులో ముఖ్యంగా మన డైమండ్ రాణి రోజా గారి నోటి దురుసు అలాంటిది. ఎందుకంటే సినిమాల నుంచి వచ్చారు కదా పాపం. డైలాగులు వంట పెట్టినాయి బాగా. ప్రాంప్టింగ్ చేయడం మనకు సినిమా వాళ్ళకి అలవాటే కదా! పాపం వాళ్ళ ఆదినాయకుడు ఏం చెప్తే అది చెప్పడం. సినిమాలో కూడా ప్రాంప్టింగ్ ఉంటుంది. రాజకీయాల్లో కూడా ప్రాంప్టింగ్ చేసింది. ఇప్పుడు పాపం ఏం చేయాలో తెలియక పాలుపోక రాత్రిలా గుక్క పట్టుకొని ఎడుతున్నాడు పాపం. వైసీపీ నేతల్లాగా నేను కూడా అతి త్వరలో జైలుకి వెళ్ళాలా? నా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? మరి ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలియదమ్మా? రేపటి రోజు మేము అధికారం కోల్పోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి? మా బతికేందని? అందుకే వెనకడికి ఒక సామెత ఉండేది కదా! అన్నీ ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని. ఇల్లు చక్కబెట్టుకోవడం కాకుండా అంతకంటే మించే చేశారు. ప్రజలను మభ్యపెట్టారు. రాజకీయంగా ప్రలోభపెట్టారు ప్రజలని. ఆ పాపం ఊరికే పోదు కదా! త్రిశూలంలాగా ముగ్గురున్నారు. కేంద్ర సపోర్ట్ గట్టిగా ఉంది. మీకు 3 బాణాలు ఒకటేసారి దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర. ఇప్పుడు కూటమి నాయకులు మిమ్మల్ని అసలైన ఆట ఆడుకుంటారు. అప్పట్లో మీరు ఆడింది ఆడుదాం ఆంధ్రానా కాదా తెలియదులే కానీ ఇప్పుడు నాయకులైతే మమ్మల్ని వైసీపీ నాయకులను గట్టిగా ఆడుకుంటారు. అలాంటి యువకులు, అలాంటి చైతన్యం కలిగిన నాయకులు కూటమి ప్రభుత్వంలో టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. అందరు యువకులే. వీళ్ళకి ఆట ఆడడం బాగా తెలుసు. గతంలో మీరు ఆడారో లేదో తెలియదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మేము ఆడామనుకుంటారు. కానీ ఇప్పుడు అధికారం లేదు కదా! ఇప్పుడు మీతో ఫుట్బాల్ ఆడడానికి కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నాయకులు రెడీగా ఉండండి ఆట ఆడుకోవడానికి. ముఖ్యంగా అందులో డైమండ్ రాణి రోజా గారి పేరు మాత్రం పెద్దగా వినపడుతుంది ఈ మధ్య. ఎక్కడ చూసినా కానీ ఈమె అవినీతి తిమింగలంలో పెద్ద తిమింగలం అంటే ఈమె. వైసీపీ నాయకులు అందరిలానే కూడా త్వరలో రోజా గారు కూడా జైలుకి వెళ్ళబోతున్నారు. ఆడుదాం ఆంధ్రలో భారీ అవినీతి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ను పక్కదారి పట్టించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారని ఈమె పైన ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగా కేసు కూడా అతి త్వరలోనే నమోదవుతుంది. ఎందుకంటే టీడీపీ నేతలు ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆల్రెడీ లోకేష్ గారు ఖరాఖండిగా చెప్తున్నారు. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబ మహిళల్ని కూడా రాజకీయాల్లోకి లాగి ప్రత్యక్షంగా దూషించారు. మీడియా వేదిక, ప్రెస్ పాయింట్ మీదుగా. మరి ఆ పాపం ఊరికి పోదు కదా! పాపానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా శిక్ష అమలు చేయాలి. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కూటమి ప్రభుత్వం. అందులో పవన్ కళ్యాణ్ ఉన్న రోజులు ఈ వైసీపీ నేతలను ఏ ఒక్కరిని ముందుకు సాగనివ్వడు, రానివ్వడు కూడా. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఆడుదాం ఆంధ్రాలో వైసీపీ నేతలు హస్తం ఉన్నట్టయితే ఈ వైసీపీ నేతల్ని, అందులో ముఖ్యంగా డైమండ్ రాణి రోజా గారిని కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది ఖచ్చితంగా. ఆ విధంగా కేసు నమోదవుతుంది. ఆడుదాం ఆంధ్రాలో వాళ్ళు ఆడిరో లేదు తెలియదు కానీ వీళ్ళతోటి వైసీపీ నాయకులతోటి ఇప్పుడున్న కూటమి నాయకులు ఖచ్చితంగా ఆడుకుంటారు. For more updates, please subscribe Dutta Media.